వచ్చినారని చెప్పారంటే మనం ఏదైనా చేయొచ్చన్నమాట. ఇంకో విషయం ఏం చెప్పారంటే ముఖ్యంగా మీరు చెప్తుంది ఏం చెప్పండి, అది ఆలోచన చేయండి. ఏదో నేను చెప్తున్నానని కాకుండా ఆలోచన చేయండి. ఈవో వచ్చేస్తున్నాడు, వచ్చేసి చెప్పి 2 గంటలు 3 గంటలు కూర్చుంటాడు, వెళ్తున్నాడు. మన అర్చక స్వాములు ఏం చెప్పిన మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకటే చోట పనిచేస్తున్నారు. అలా ఈవో వచ్చేసి గవర్నమెంట్ సర్వీసు, తర్వాత ఏం చెప్పండి మన అర్చక స్వాములకి సర్వీస్ కాదు. కాబట్టి మీరేం చెప్పండి, ఒక అసోసియేషన్ పెట్టాలి, అన్నీ కలిసి ఒక అసోసియేషన్ పెట్టండి. జేఏసీ అనేది జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అటు మరి 3-4 కలిసి ఉన్నాయని చెప్పి అనుకుంటారు అనమాట. కాబట్టి ఏం చెప్పండి అన్నీ కలిసి ఏం చెప్పండి ఒకటి అసోసియేషన్ పేరు పెట్టి ఆ పేరు ద్వారా ఏం చెప్పంటే మీరు మన మీరు కావాల్సిన విషయాలు ఉన్నాయి కదా అన్నీ చర్చించుకొని చేసుకోవచ్చు. అందుకోసం ఫెడరేషన్ ఏం చెప్పారంటే మీకు చేసేందుకే మేము ఉన్నామన్నమాట. కాబట్టి దయచేసి మీరేం అన్ని సంఘాలు కలిసేసి మీరు కూడా ఒక ఫెడరేషన్ తయారైపోయి ఏం చెప్పి వచ్చినారని చెప్పంటే రామశర్మ గారు చెప్పినట్టు నేను ఏం చెప్పేది ఫెడరేషన్ ఇంకోటి. ఇప్పుడు ఎక్కడికైనా గవర్నమెంట్ దగ్గరికి పోయినా కానీ, మినిస్టర్ దగ్గరికి పోయినా కానీ, ఎవరి దగ్గరికి పోయినా కూడా అప్పుడు ఏం చేస్తారని చెప్పారంటే నేనేం చెప్పంటే అప్పుడు అసోసియేషన్ సమావేశంలో అర్చక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటి పేరు మీద ఇవాళ ఈ సమావేశం. ఎంతోమంది ఇంకా పెద్దలు రావాల్సిన ఉన్న వారి అమూల్యమైనటువంటి సందేశం ఏవేవైతే మనకు దిక్సూచిగా ఉండాలనేటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సూచన చేశారు. వారి సూచనల ప్రకారంగా మనం కార్యాచరణ మొదలు పెట్టవలసినటువంటి అవసరం. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ క్రింద పనిచేస్తున్నటువంటి అర్చక ఉద్యోగుల సమస్యల పట్ల అన్ని సంఘాల యొక్క సమావేశం తెలంగాణ సారస్వత పరిషత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రాంటీన్ ఎయిడ్ వేతనాలు పొందుతున్నటువంటి అర్చకులు, ఇంకా గ్రాంటీన్ వేతనాలు రానటువంటి అర్చకులు, ధూపదీప నైవేద్య అర్చకులు మరియు కాంట్రాక్టు అవుట్సోర్సింగు పనిచేస్తున్నటువంటి అర్చక ఉద్యోగులు, దినసరి వేతనాలపై చేస్తున్నటువంటి అర్చక ఉద్యోగులు, అనేక మంది దేవాదాయ శాఖలో పనిచేస్తూ సమస్యల పట్ల ఇబ్బంది పడుతున్నటువంటి అన్ని సంఘాల నాయకులు, దాదాపుగా 20 సంఘాల నాయకులు అని చెప్పి వారందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో న్యాయం జరగాలి. వారు ఒక శాఖను నమ్ముకొని దాదాపు 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వారు సరి అయిన వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారందరి పట్ల సరి అయినటువంటి న్యాయం జరగాలనేటువంటి కోరికతోని అన్ని సంఘాల ప్రతినిధులు ఏకతాటి మీద వచ్చి ఈరోజు ఇక్కడ అర్చక ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేయడానికి ఈరోజు నాంది ప్రారంభం చేయడం జరిగింది. దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. సార్ ఎన్ని సంఘాల్లో ప్రెసిడెంట్స్ ఇక్కడ? అచ్చా, ఓకే. ఇంకా మీ ఎలాంటి సమస్యలు మీరు ప్రభుత్వం తీసుకెళ్ళాలి? ఈరోజు దాదాపు 20 సంఘాల అర్చక ఉద్యోగ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈ ప్రభుత్వాన్ని కోరేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ గ్రాంటీన్ ఎయిడ్ ద్వారా 5,675 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. నేటికి ఇంకా 2,500 మందికి ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా వెంటనే గ్రాంటీన్ వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత మరియు స్కేళ్ళు గ్రాంటీన్ ఎయిడ్ నుంచి ఇవ్వాలని చెప్పి మేము మనవి చేస్తూ, కాంట్రాక్టు అవుట్సోర్సింగు దినసరి వేతనం మీద ఉన్నటువంటి అర్చకుల్ని ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి,
ధూపదీప నైవేద్య అర్చకులను కూడా రెగ్యులర్ చేసి స్కేల్స్ ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అందరూ అర్చకులు ఉద్యోగులందరూ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి. వారందరి ఉద్యోగ భద్రతను దేవాదాయ శాఖ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్, ఈ సమస్యలు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఇవి? దాదాపు ఎంతమంది టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే రెగ్యులర్గా ఉన్నటువంటి అర్చకులు ఉద్యోగులు 5,675 మంది ఉన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులు 6,750 మంది ఉన్నారు. అవుట్ సోర్సింగు ఇవన్నీ కూడా కలిపితే దేవాదాయ శాఖలో ఒక మినిమం 15,000 మంది అర్చకులు ఉద్యోగులు కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా సరైన న్యాయం జరగాలని చెప్పి అన్ని సంఘాలు ఏకతాటి మీద వచ్చి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని విజయవంతం. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు? దాదాపు టెంపరవరీ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు కూడా దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల పైబడి పనిచేస్తున్నారు. వారికి కూడా ఎట్లాంటి బెనిఫిట్స్ లేవని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ ధూపదీప మరియు మిగతా అర్చక ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా దేవాదాయ శాఖ దృష్టికి తీసుకుపోతున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి ధూపదీప మరియు అర్చక ఉద్యోగుల కుటుంబాలకి మేలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీమతి కొండా సురేఖ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.